హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి ఇవాళ నేను ఇంత పలావు 80కి పైగా పూరీలు నేను చేశానండి. ఎందుకోసం చేశాను? 2 సార్లు చికెన్ కర్రీ ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సొచ్చింది. ఎందుకోసం ఇంత చికెన్ చేశాను నేను? 2 సార్లు ఎందుకు చేయాల్సొచ్చింది? అలాగే గోంగూర చేశానండి. మన ముస్లిం స్టైల్‌లో గోంగూర గూడా చేశాను. ఇంకా పెరుగు పచ్చడి గూడా చేశాను. దేనికోసం ఇవన్నీ చేశానో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. మరి వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఎందుకోసం నేను ఇన్ని వంటలు చేశాను అన్నది చెప్తాను. చూసేయండి వీడియోని. శనివారం రోజైతే ఇక్కడ చూడండి ఆఫ్టర్‌నూను మా హనీ వాళ్ళ స్కూల్ డే అని జరిగిందండి. యాన్యువల్ డే. 7 ఇయర్స్ తర్వాత వీళ్ళు యాన్యువల్ డే పెట్టారండి. ఫస్ట్ టైమ్ ఇంకా. నారాయణ స్కూల్ అండి ఇది. జీసస్ నగర్‌లో ఉండే నారాయణ స్కూలు. ఇదొచ్చేసి శ్రీ 7లో అయితే ఫంక్షన్ హాల్‌లో పెట్టారండి. డాన్స్ అండి పిల్లలు. ఇంకా అది చూసేసుకొని మేము 5:30కి అయితే ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ నేను లైవ్ చేశానండి. లైవ్ చేసేసుకున్న తర్వాత మరి 7:00కి నేను బయటకొచ్చాను ఈరోజు నైట్ ఇది. 7:30 అయితోంది టైము. ఆ టైంలో మార్కెట్‌కైతే వెళ్ళాము. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవి కావాల్సుంటే వెళ్ళామండి. నేను, హనీ వెళ్ళాము. ఇంకా కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ అవి కావాల్సుంటే తీసుకొని మరి ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 9 అవుతోంది. ఆ 9:00కి నేను ఇంకా అన్నీ ఒలిచేసుకుంటున్నాను. మార్నింగ్ నేను లైవ్‌లోనే మీకు చూపిచ్చాను శనివారం రోజున. తెల్లవాయలన్నీ ఒలుచుకున్నాను నేను ఆల్రెడీ. ఒక హాఫ్ కేజీ వరకు తెల్లగడ్డలన్నీ ఒలిచిపెట్టేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ పుదీనా అయితే ఈరోజు తీసుకురాలేదండి. నాకేమో అక్కడ సరిగ్గా లేదు, ఫ్రెష్‌గా లేదనేసి తీసుకురాలేదు. కొత్తిమీర ఒక్కటి తీసుకొనొచ్చినాను. ఇది కొద్దిగానే అండి ఇది 10 రూపీస్‌దే కట్ట తీసుకొనొచ్చినాను అంతే నేను. మళ్ళీ మార్నింగ్ గూడా తీసుకొని వచ్చిందమ్మ. అది మళ్ళీ పొద్దున మళ్ళీ ఒలుచుకున్నామనమాట. ఇదైతే ముందు రోజు శనివారం రోజు నైట్ 9:00 అయితే ఇంగ నేను కొత్తిమీర అంతా ఒలిచి పెట్టేసుకుంటున్నాను. కాడలు గూడా లేతగా ఉంటే కాడల్ని గూడా మనము ఒలుచుకొని అది మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇంగ అదంతా అయిపోయింది. తర్వాతయితేనా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొన్ని స్లైసెస్ లాగా అది పేస్ట్ కోసము. ఇంకా కొన్ని గూడా అట్లాగే పెట్టాను. అలాగే కొబ్బరి గూడా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అల్లంని గూడా అలాగా మనము చిన్నగా స్లైసెస్‌లా కట్ చేసి పెట్టుకుంటే మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర పేస్టు, అలాగే కొబ్బరి మిక్సీ ఆడిచ్చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి ఎర్రగడ్డలు గూడా అండి తోలంతా తీసేసి అవి గూడా పెట్టేసుకున్నా. టైం చూడండి 3 అయింది. ఇది తెల్లవారుజామునండి. ఆదివారం రోజున తెల్లవారుజామున 3 గంటలకి నిద్ర లేచాను నేను. అంటే 2:45కి నిద్ర లేచాను. ఇంకా 3:00కి నేను మీకు చూపిస్తున్నాను వీడియో అనమాట. అప్పటికి 3 అయింది. అప్పుడు ఫస్ట్ మనము పిండి కలిపెట్టేసుకుంటే బాగా నానుతుందనేసి నేను ఇంకా ఫస్ట్ అయితేనా పిండి కలుపుతున్నాను. ఇందులోకొచ్చేసి నేను నీళ్ళైతే ముక్కాలు చెంబు పోసానండి. ముక్కాలు లీటరు. వాటర్‌లోకి షుగరొచ్చేసి 1:30 టేబుల్ స్పూను చక్కెరేసాను. బొంబాయి రవ్వ ఉంటది గదండీ! అది ఒక 3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వేసాను. ఆయిలొచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు గూడా వేసేసి, అన్నీ వాటర్‌లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ మనము. ఆ వాటర్‌లో మిక్స్ అయిపోతే చక్కెర ఇదంతా కలుస్తది. అలా మిక్స్ చేసుకున్న వాటర్‌ని మనము పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ అంతా కలిపేసుకోవాలండి. నేను పిండిని గూడా శనివారం రోజే ముందుగానే 4 కేజీల గోధుమ పిండి, పూరి పిండి తీసుకొచ్చేసింటి. అది జల్లెడ పట్టుకొని ఆల్రెడీ గిన్నెలో పెట్టుకున్నాను గదండీ! కొంచెం తీశాను ఒక కేజీ అంతా. 3 కేజీల పిండినైతే తడిపెట్టానండి. కొంచెం కొంచెంగా తడిపేసుకొని మనం ఇలా కవర్‌లో పెట్టేసుకోవాలి. అంతా ఒకేసారే కలపడం వల్ల సరిగ్గా పిండి అనేది కలుసుకోదనమాట. కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్‌ని మనము చల్లుకుంటూ పిండిని బాగా పిసకాలండి. బాగా పిసికి కలిపేసుకుంటే మెత్తగా బావుంటదండి. మళ్ళీ అలా అని గట్టిగుండదు, అలా అని లూజ్‌గా గూడా ఉండకూడదు పిండి. మీడియంగా ఉండాల పూరీకి పిండి. ఆ విధంగా నేను అదే కవర్‌లోకే పిండి కవర్‌లోకే అంతా పిండి పెట్టేసి, ఇంకా కొద్దిసేపు నానుతుందనేసి అలా పెట్టేసి వెళ్తున్నానండి. వెళ్ళేసి స్నానం గూడా చేసేసి వచ్చాననమాట. ఇక్కడ చూడండి సిలిండరు మా అదృష్టం కొద్దీ
ఆ రోజున సిలిండర్ వచ్చిందండి మాకు. 2 రోజుల ముందు వచ్చిందనమాట ఇది. మేమిది ఆదివారం రోజున వీడియో తీస్తున్నాను గదా! ఒక 2 రోజుల ముందైతే గ్యాస్ వచ్చేసిందనమాట. అంటే బుక్ చేసిన తర్వాత 25 రోజులకి గ్యాసొచ్చింది. ఇంట్లో అయితే గ్యాస్ నీళ్ళది గూడా అయిపోయిందండి. ఇంకొకటి గూడా ఖాళీగా ఉండింది. ఒక్కటి మాత్రమే వంట దగ్గర ఉండిందండి. అది గూడా ఎప్పుడైపోద్దని టెన్షన్ పడుతూ ఉంటిమనమాట. ఇంక అది గూడా వచ్చింది. మా లక్ అనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా అమ్మకి 4:00 అయితే కాల్ చేశానండి. నేను స్నానం చేసేసొచ్చి, ఇంకా నేను అంతా రెడీగా అన్నీ పెట్టేసి అమ్మకైతే పిలిచాను. అమ్మ గూడా వచ్చేసిందండి. తెల్లవారుజాము 4 గంటలకే అమ్మ అయితే వచ్చింది. అమ్మ నాకు చాలా అస్సలండి హెల్పు. రైట్ హ్యాండ్ అండి నాకు. కుడి భుజం అంటారు గదా! ఆ విధంగా అండి అన్ని విషయాల్లో అమ్మ నాకు తోడుంటారనమాట. అమ్మ వచ్చారు. ఇంకా నేను, అమ్మ ఇద్దరము. అమ్మ అంతా వంటలు చేసేస్తుంటే అవన్నీ బాల్స్‌లాగా నేనన్నీ పూరీలు తిక్కి, మళ్ళీ పూరీలన్నీ గూడా కాల్చేశానండి. మొత్తంగా అమ్మనైతే ఏం కాల్చనివ్వలేదు, తిక్కనీయలేదు. లాస్ట్‌లో కొన్ని తిక్కిందండి అమ్మ. ఒక 20 పూరీల వరకు. ఇలా మొత్తం పూరీలు చూడండి ఎన్ని కాల్చానో. ఎందుకోసం చేస్తున్నాను అంటే చెప్పలేదు గదండీ! ఏం లేదండి, మా బాబుది బర్త్‌డే ఉందండి. మా చింటూ బర్త్‌డే. ఆ బర్త్‌డే ఉంది కాబట్టి నేను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. ఆఫ్టర్‌నూన్ కోసం చేద్దామంటే అక్కడ వాళ్ళకి ఆల్రెడీ వేరే వాళ్ళది ఉందనేసి మార్నింగ్ సెక్షన్ అంటే టిఫిన్‌కొక్కటి ఖాళీగా ఉందని జెప్పారు. అందుకే టిఫిన్‌కి నేను పూరి, అలాగే చికెన్ కర్రీ, అరటిపండ్లు ఇవి ఇస్తున్నానండి వాళ్ళకు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళకి. అందుకే 80 కన్నా ఎక్కువున్నాయండి పూరీలు. 80 పైనే చేశాననమాట. చూడండి పూరీలు ఎంత బావున్నాయి. రెడ్‌గొచ్చాయి. ఎందుకంటే పూరి గూడా అసలు మెత్తబడలేదండి. చేసిన తర్వాత చాలా సేపున్నా గూడా పూరి మెత్తబడకుండా పొంగిన పూరి పొంగినట్లే ఉందండి. ఎందుకంటారా? మనం అందులోకి బొంబాయి రవ్వేసాం గదండీ! అది గూడా ఒక రీజను. అలాగే చక్కెరేయడం వల్ల గూడా కలర్ బాగొస్తుందండి. సూపర్‌గున్నాయి పూరీలు. ఇట్లా ఒక్క చేత్తో తుంచితే గూడా తునిగే విధంగా పూరి అనేది చాలా బా వచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లోకి చేసుకున్నయినా సరే, నేను ఏ విధంగా అయితే పూరికి మీకి చూపిచ్చానో ప్రాసెస్, ఆ విధంగా చేయండి. సూపర్‌గా ఉంటాయండి. మీరే చెప్తారు కామెంట్ జేసి. అంత బావున్నాయనేసి. చాలా బా వచ్చాయి. ఇంకా ఇప్పుడు చికెన్ కర్రీ అయితే 5 కేజీలు చేస్తున్నానండి ఇక్కడ. వాళ్ళ కోసం. పూరీను 5 కేజీలు చికెనండి. ఇంకా ఆల్రెడీ చికెన్‌ది ఇంతకుముందు నేను మీకు చూపిచ్చాను చాలా సార్లు చేసే విధానము. 5 కేజీల చికెన్ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత వేగాలండి బాగా మసాలా ముందుగానే రెడ్‌గా మసాలొచ్చే వరకు మనం వేయించుకోవాలనమాట. బాగా అది ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటది. ఇంకా చికెనేసి ఒక్కసారి అంతా మసాలాలో కలిపేసేయాలండి. మసాలాలో బాగా కలిపెట్టాలనమాట. అలా కలిపిన తర్వాత 1:30 స్పూనొచ్చేసి పసుపేసానండి. ఎక్కువేం అవసరం లేదు. ఏసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చగా ఉంటది. ఎర్రగుండదు చికెన్ ఎక్కువేస్తే. ఇగ ఉప్పు కూడా మనం చూసేసుకోవాలండి. ఇందులోకి కారము, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి. ఈ 4 కూడా వేసేసానండి. 5 కేజీలు కాబట్టి మనము క్వాంటిటీ ఎక్కువగానే వేసేసుకోవాలి చూసుకొని. ఇంక అవన్నీ వేసేసి కొబ్బరి పొడి గూడా ఒక 2 గుప్పెలంతా కొబ్బరి పొడి గూడా వేసానండి. కొబ్బరి పొడి ఎందుకేస్తామంటే చిక్కగా వస్తుందండి. గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటది కొబ్బరి పొడి వేయడం వల్ల. ఫస్టు వాటరేయకూడదండి. ఇవన్నీ గూడా వేసి కలిపెట్టి బాగా ఉడకాలండి. చూడండి వాటర్ గూడా వచ్చేసింది గదా చికెన్‌లో. అలా వాటర్ వదిలే వరకు మనము పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటరనేది పొయ్యాలండి. ఈ వాటర్ గూడా మనము మరిగినటువంటి వాటర్‌నే ఏసాను నేను. కాగిన నీళ్ళే ఏసినాను. అలా వేయడం వల్ల చికెన్ తొందరగా ఉడికిపోతుంది. మనకు టైం గూడా సేవ్ అవుతుంది. ఇంకా కొద్దిగా ఇంట్లో ఎండబెట్టుకున్నటువంటి మెంతాకు పొడిని గూడా వేసేసాను. చూడండి చికెన్ అయిపోయింది. ఎంత బావుందంటే మనకి ఇంత లూజ్ ఉంటే సరిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుందనమాట. కొద్దిగా లూజ్‌గానే ఉండాలి. పూరి గదా! అద్దుకోవడానికి బావుంటది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్‌గా అంటే సూపర్ ఉండింది టేస్ట్ కూడా. ఇంకా అది పక్కన పెట్టేసాను. ఇక్కడొచ్చేసి పలావ్ జేస్తున్నానండి. 2 కేజీలే అండి. 2 పెద్ద చెంబులంతా, చెంబు కొలతతో 2 జేస్తున్నాను. ఇంక అందరికీ తెలిసిందే గదండీ పలావ్ చేసే విధానము. ఇంకా నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు చూడండి వీడియోలో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలా ఏముండదు. ఆ ఫ్లేవర్ గానీ, అక్కడ కలర్ గానీ చాలా అంటే చాలా టేస్టీగుంటది. అల్లం వెల్లుల్లి పేస్టొచ్చేసి నేను 2:30 స్పూన్ వరకు వేసినాను. ఇక కొత్తిమీర గూడా మనము మిక్సీ పట్టుకొని పేస్ట్ వేస్తేనా ఒక స్పూన్ అంతా వేశానండి. కలర్ చాలా బావుంటదండి. ఆ వాసన స్మెల్లు సూపరుంటది. ఒకసారి ట్రై జేయండి. ఇంక అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇంగ ఎసురు గూడా ఎసేసుకున్నా. ఎసురు మరిగిన తర్వాత ఉప్పేసేసి, ఉప్పు మర్చిపోకూడదండి. పలావ్‌లోకి ఉప్పేస్తేనే టేస్ట్ ఉంటది. ఇంకా బియ్యం గూడా ఆల్రెడీ నేను గంట ముందే ఇక్కడ
కడిగి పెట్టేసుకున్నాను బియ్యము. ఇంకా అది కూడా ఎసుట్లోకి ఏసేసుకొని ఇంకంతా కలిపెట్టేసాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు మంటని మనము సిమ్‌లో పెట్టేసుకోవాలండి. అది సిమ్‌లో పెట్టి మూత పెట్టేసొచ్చానండి. మళ్ళా ఇది కిచెన్‌లో చేస్తున్నానిక్కడ. స్టవ్ పైన చికెన్ కర్రీ అండి. ఇది మళ్ళీ కడాయిలో పెద్ద కడాయిలో పూరి చేసింటి కదండీ! దాంట్లోనే చేస్తున్నాను. అంతా ఒకేసారి చేయొచ్చు గదా! అని అనుకోవచ్చు. కానీ ఇది ప్లాన్ వేరే ఉన్నింది. మార్నింగ్ అది అనుకున్నా. ఇది చూడండి గోంగూర అండి. గోంగూర ఎంత టేస్ట్ ఉంటదంటే సూపర్ అండి. దీనికేం లేదండి. ఫస్ట్ గోంగూరని కడిగేసుకొని ఒక గిన్నెలో ఏసేసాను. పచ్చిమిరపకాయలు గూడా మన కారం తగినట్లు ఒక పిరికెడన్ని వేశాను. అలాగే ఆనియన్ అండి. ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ ఏసి ఉడికిచ్చేసుకోవాలంతే. చాలా బావుంటది. అది ఉడికేదానికి పెట్టేసానక్కడ. ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చాను. ఒకటి రొట్టె పెనం పెట్టేసి మనం మళ్ళీ దమ్ పెట్టామంటే రైస్ సూపర్‌గా అండి. మొత్తంగా బాగా కుక్ అవుతుందనమాట. అంటే మగ్గిపోతుంది బాగా. ఎక్కడ మాడకుండా. ఇంకా ఆ విధంగా అది అక్కడ బయట స్టవ్ పైన అది పెట్టేసాను. అన్నం అవుతోంది. ఇక్కడ లోపల కిచెన్‌లో ఒక పక్క గోంగూర చేస్తున్నా, ఒక పక్క మళ్ళీ చికెన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక 5 కేజీలు చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూరీలు గూడా చేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇది చేస్తున్నానండి. పూరి, చికెను తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పనిచేసొచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. మేము పూరి చేసేది 4 గంటలకు స్టార్ట్ చేశాను గదా! అది 5కంతా పూరీలు చేయడం అయిపోయింది. 5 నుంచి మళ్ళీ నేను మసాలా కొద్దిగా ఆనియన్ పేస్ట్ ఇవన్నీ ఆడించుకోవాలి గదండీ! అవన్నీ ఆడించేసుకొని, మళ్ళీ 6 గంటలకైతే మళ్ళీ చికెన్ షాప్‌కెళ్ళి చికెన్ తీసుకొనొచ్చాను మార్నింగ్. మార్నింగ్ 7 కేజీలు తీసుకొచ్చానండి. అప్పుడు 7 కేజీలు తీసుకొని ఇంటికొచ్చాను. మళ్ళీ 5 కేజీలు చికెన్ జేసి పూరీలు ఆల్రెడీ అయిపోయినాయి గదా! చికెన్ కర్రీ గూడా చేసేసానండి. గోంగూర చేస్తున్నాను గదా! దీంట్లోకొచ్చి మిస్ అయిందండి క్లిప్పు. ఏం లేదండి. ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లో కరేపాకేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేసేసానండి. అది బాగా ఎర్రగా మగ్గిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన లేకుండా. అప్పుడు మనము ఎనిపి పెట్టుకున్నటువంటి గోంగూర మిక్స్ అంతా గూడా అందులోకేసేసి కలిపేయడమే. ఇంకా చాలా బావుంటది గోంగూర. పలావ్ కాంబినేషను, బిర్యానీ కాంబినేషన్‌గా. అదయిపోయిందండి. చికెన్ కర్రీ గూడా అయిపోయింది చూడండి. సూపర్‌గా అంటే సూపర్‌గా వచ్చిందండి. ఇది మళ్ళీ నేను చర్చ్‌కి వెళ్ళే లోపలే చేశానండి. మేము ఓల్డ్ ఏజ్ హోమ్‌కి 8:30కంతా వెళ్ళిపోయామండి. తీసుకొని అక్కడ నుంచి 9:30కంతా వచ్చేసాను. వచ్చి మళ్ళీ చికెన్ తీసుకొనొచ్చి మళ్ళీ 10కి వంట స్టార్ట్ చేశాను నేను. 10 గంటలకి మళ్ళీ పలావ్ చేశాను, చికెన్ చేశాను, గోంగూర చేశాను. అలాగే రైతా అండి. పెరుగు పచ్చడి చేశానండి. ఇవన్నీ చేశానండి. అది 11:15కంతా అయిపోయిందండి. 11, 15 వరకు ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ చర్చ్‌కైతే వెళ్ళాను. చర్చ్ నుంచి మళ్ళీ 1:00కి ఇంటికొచ్చానండి. 1:00కొచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసి మండీకైతే పంపించాను. 2 రోజుల నుండి పని ఎక్కువుండిందండి. శనివారము, ఆదివారము 2 రోజులు. ఒక పక్క షాప్ చూసుకుంటూ, ఒక పక్క వీడియోస్ చేసుకుంటూ, అలాగే ఇవన్నీ బయట నుంచి తెచ్చుకొని, ఒలుచుకొని, ఇవన్నీ మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకొని, మళ్ళీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకే లేచి, ఈ పనులన్నీ ఇన్ని వంటలు చేశానండి ఆ రోజు. ఫుల్ బిజీగానే ఉన్నింటిని. కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నిందండి. కానీ నేను చేసిన ఇన్ని వంటలు అందరికీ పంచిపెట్టాను కదండీ! ఆ తృప్తితో నా నొప్పులన్నీ పోయాయండి. మరి వీడియో మీరు చూసారు కదండీ! నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.